నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగబోతున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం సర్వేలన్నీ కూడా కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ బాగా పోటీలో ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే డిఎంకే మళ్ళీ గెలవచ్చని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. లేదు, కోయిలేషన్ గవర్నమెంట్ ఈసారి ఎన్డీఏ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఒక సర్వే చెప్తోంది. గ్రౌండ్ లెవెల్లో ఇంకా పూర్తిగా క్లారిటీ రాకపోయినప్పటికీ పైన అసలు ఎట్లా ఉంది, ఏ పార్టీకి ఛాన్స్ ఉంది, ఎలా ముందుకు వెళ్తే బీజేపీ లేదా ఎన్డీఏ కోయిలేషన్ గవర్నమెంట్ అధికారంలోకి రావచ్చు. మనం కనుక 1970 నుంచి చూసుకుంటే ఎప్పుడూ కూడా డిఎంకే పార్టీ బ్యాక్ టు బ్యాక్ అంటే వెంటనే అధికారం చేపట్టిన దాఖలాలు ఎప్పుడూ లేవు 1971 తర్వాత. అదే అన్నా డిఎంకే చూస్తే అన్నా డిఎంకే 80-84లో, అప్పుడు 77లో, అట్లాగే 2011, 2016లో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ డిఎంకేకి ఎక్కడా కూడా అట్లా బ్యాక్ టు బ్యాక్ అన్నది ఇంతవరకు జరగలేదు తమిళనాడు రాజకీయాల్లో. మళ్ళీ ఏమన్నా డిఎంకేకి ఈసారి అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే అంతగా ఎక్కడ అవకాశాలు కనబట్టలేదు. కానీ ఇంకొక సంవత్సర కాల సమయం ఉంది. ఏం మార్పులు వస్తాయనేది మనం వేచి చూడాలి. విజయ్ కూడా ఓట్ స్ప్లిట్ చేస్తాడు, యాంటీ ఇన్కంబెన్సీ అన్నదైతే బాగా వినపడుతోంది. అది ఎవరికి డ్యామేజ్ జరుగుతుంది అనేది కూడా మనం కొన్ని నెలలు వేచి చూడాలి. ప్రస్తుతానికి బీజేపీ, ఎన్డీఏ, అన్నా డిఎంకే ఎట్టకేలకు మళ్ళీ తర్వాత అంతా కలుసుకొని ప్రస్తుతానికి ఎన్డీఏగా ముందుకెళ్తున్నారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి. 2021లో మనం ఓట్ షేర్ చూసుకుంటే డిఎంకే 38% ఓట్ షేర్ దాకా సాధించింది. అన్నా డిఎంకే 33 దాకా ఓట్ షేరు, బీజేపీ 2.6% దగ్గరే ఓట్ షేరు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ తర్వాత అన్నామలై దాన్ని ముందుకు తీసుకెళ్ళటం బీజేపీ ప్రెసిడెంట్గా చాలా యాక్టివిటీస్లో బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. అన్నామలై లేకుండా తమిళనాడు బీజేపీని అయితే ఖచ్చితంగా ఊహించుకోలేము. అన్నామలై కూడా ఒక బ్యాక్ బోన్ తమిళనాడు బీజేపీకి అని చెప్పచ్చు. ఈ మధ్య మదురై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మదురై పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన సభలో చూసాం మనం. ఆ మదురై కూడా మెయిన్గా కమ్యూనిస్ట్ మూమెంట్కి సంబంధించిన నేల, ద్రవిడియన్ మూమెంట్కి సంబంధించిన ఊరు నేల. అలాంటి చోట అన్నామలై పేరు చెప్పగానే సభలోంచి ఊబెత్తినేసిన హర్షధ్వానాలు కానీ చప్పట్లు ఇవన్నీ కూడా అన్నామలైకి ఎంత క్రేజ్ ఉంది తమిళనాడులో అన్నదైతే మనకి స్పష్టమవుతుంది. ప్రస్తుతానికి ఎట్లా ఉండొచ్చు ఏంటి ఈ ఓట్ షేర్స్ కానీ ఇవన్నీ రాబోయే ఈ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఏ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా వెళ్తే బాగుంటుంది? ఆ 2.6% ఓట్ షేర్ 2021లో ఉన్నదా బీజేపీని 11.23 దాకా తీసుకురాగలిగాడు అన్నామలై 2024 లోక్సభ ఎన్నికలకి. చాలామంది ఊహించారు స్థానాలు కూడా, ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకుంటుంది బీజేపీ అని. మొట్టమొదటిసారి ఒంటరిగా వెళ్ళింది బీజేపీ. డిఎంకే లేదా అన్నా డిఎంకేతో పొత్తులో లేకుండా, ఏ ద్రవిడియన్ పార్టీస్తో పొత్తులో లేకుండా సింగిల్గా వెళ్ళి 11.2% ఓట్ షేర్ సాధించడం అయితే మాత్రం తమిళనాడు రాజకీయ చరిత్రలో బీజేపీకి అదొక అద్భుతం అని చెప్పచ్చు. నోటా పార్టీగా ఉన్నదాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అన్నామలై. అయితే ఆ 11.2% అనేది లోక్సభ ఎన్నికలకి. ప్రస్తుతం మనం స్ప్లిట్ ఆన్ చూసుకుంటే కోయిలేషన్ గవర్నమెంట్కి వెళ్ళాలి, ఏ రకంగా వెళ్తే బాగుంటుంది, బీజేపీ ఈ రకమైన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే తమిళనాడులో ఉన్న అవకాశం ఉందా? పళనిస్వామి ప్రస్తుతానికి ఈపీఎస్ ఎక్కడా కూడా ఇంకా బీజేపీని ఎదగటానికి కోయిలేషన్లో ఉన్నా కూడా బీజేపీని పక్కన ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తాడు ఈపీఎస్. ఇక్కడ మనం బీజేపీ ఎన్ని సీట్లు బేరమాడుతుంది, ఏంటి, ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతం మనం ఆ ఓట్ షేర్స్ మీద చూసుకుంటే 2024 లోక్సభకి అన్ని పార్టీలకు పడిన ఓట్ షేర్ ప్రకారం అయితే కనుక ఒకవేళ అన్నా డిఎంకే ఈ 234 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తమిళనాడులో, 118 సీట్లు అన్నా డిఎంకే కనుక పోటీ చేస్తే మన 2024 లోక్సభ ఎన్నికల ఓట్ షేర్ ప్రకారం అక్కడ 20.5 వచ్చింది అన్నా డిఎంకేకి, యావరేజ్గా 118 స్థానాలు. బీజేపీకి 11.3% కాబట్టి 63 స్థానాలు, పిఎంకే 25 స్థానాలు,
అట్లాగే డిఎండికే 15 స్థానాలు, ఏఎంఎంకే 5 స్థానాలు, టీఎంసీ 5 స్థానాలు, అదర్స్ 3 స్థానాలు, ఇట్లా 234 స్థానాలు కనుక ఎన్డీఏ ముందుకెళ్తే మొన్న 2024 లోక్సభ ఎన్నికల ఓట్ షేర్ ప్రకారం ఈ 234 స్థానాల్లో ఈ అన్నా డిఎంకే పోటీ చేస్తున్న 118 స్థానాల్లో 70 గెలుచుకుంటే బీజేపీ 63 స్థానాలు, ఒకవేళ ఈపీఎస్ అన్నా డిఎంకే ఇస్తే కనుక 63 స్థానాల్లో ఒక 30 బీజేపీ గెలుచుకుంటే ఈ అదర్స్ ఒక 10 స్థానాలు గెలుచుకుంటే కనుక అక్కడ ఒక కొయిలేషన్ గవర్నమెంట్కి ఉన్న అవకాశం ఉంది. ప్రస్తుతానికి అంతవరకు అన్ని స్థానాలు ఇస్తారా ఈపీఎస్ అనేది అయితే మనం చూడాలి. ఏదైనా యావరేజ్గా అయితే 2024 లోక్సభ ఎన్నికల సర్వే చూసుకున్నా 2021 అది ఓట్ షేర్ మీద బ్యాలెన్స్ చేసుకొని ఒక 50 స్థానాల్లో కనుక బీజేపీ గట్టిగా ఉంది, అక్కడ 50 స్థానాల వరకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఆ 50 స్థానాల్లో కనుక బీజేపీ పోటీ చేసి గట్టిగా ప్రచారం చేస్తే విజయ అవకాశాలు బాగున్నాయి. నేను ఒక లిస్టు సోషల్ మీడియాలో పెట్టింది, ఒక 50 మంది బీజేపీ క్యాండిడేట్లు సజెస్ట్ చేసిన లిస్ట్ అయితే ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నాను. అక్కడ బాగా విజయ అవకాశాలు ఉన్నాయి బీజేపీకి. ఎప్పటి నుంచో రామస్వామి లాంటి జర్నలిస్టులు అందరూ కూడా ఒకప్పుడే చెప్పారు, కోయిలేషన్ గవర్నమెంట్ కావాలి తమిళనాడుకి, దేశీయం అనేది ద్రవిడియన్ కన్నా కూడా దేశీయం అనేది ముందుకెళ్ళాలి తమిళనాడులో, ఇలాంటిదన్నీ చెప్పారు. ప్రస్తుతానికి తమిళనాడులో అయితే ఎన్డీఏ కొద్దిగా అడ్వాంటేజ్కి వచ్చినట్టు కనబడుతోంది. ఇది గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు వెళ్తుందా అనేది అయితే వేచి చూడాలి. కానీ యాక్షన్ ప్లాన్ 130 స్థానాల దాకా అన్నా డిఎంకే, అట్లాగే 50 నుంచి 60 స్థానాల దాకా బీజేపీ పోటీ చేసేట్టుంటే మాత్రం అక్కడ హాఫ్ వే మార్కు ఖచ్చితంగా అన్నా డిఎంకే గెలవాలి. ఇక్కడ బీజేపీ కూడా హాఫ్ వే మార్క్ పైన గెలిస్తేనే కోయిలేషన్ గవర్నమెంట్కి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.